రోజు రోజుకి విలువలు మారిపోతున్నాయి. గతంలో ఏదైనా టీవీ ఛానెల్స్ ఉన్నా, పేపర్లు ఉన్నా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక కవరేజ్ అనేది ఒక 60-70% ప్రతిపక్షాలకు అనుగుణంగా కవరేజ్ అనేది 30-40% కవరేజీ వాళ్ళు అన్‌ఇంపోజ్డ్ రూల్. అంటే వాళ్ళు ఒక రూల్ లాగా పెట్టుకొని ఇలా కవరేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే 2 పక్షాల వార్తల్ని కవర్ చేస్తున్నాం, నిష్పాక్షికంగా ఉంటున్నాం అని చెప్పి ప్రజల ముందు ఒక బిల్డప్ కోసం వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. లేదా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే థ్రెట్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక పత్రిక, ఒక ఛానల్ ఏదైనా సరే పూర్తిగా ఒక పక్షాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకెళ్తుంది. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు పూర్తిగా తెలుగుదేశం, ఈటీవీ, ఏబిఎన్ పూర్తిగా తెలుగుదేశం, టీవీ9, ఎన్టీవీ పూర్తిగా జగన్, సాక్షి పూర్తిగా జగన్. ఈ రకమైన పద్ధతుల్లో అవి ముందుకెళ్తున్నాయి. కనుక ఏదైనా మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే జగన్ సభలకి కరెక్ట్‌గా కవరేజ్ ఎక్కడుంది, కరెక్ట్‌గా తెలుసుకోవాలనుకుంటే మరి టీవీ9, ఎన్టీవో చూడాలి. చంద్రబాబు సభలకు కరెక్ట్‌గా కవరేజ్ ఎక్కడ ఉందనుకుంటే ఈనాడో, ఈటీవీయో చూడాలి. సో 2 పత్రికలు, 2 ఛానల్స్ చూసిన తర్వాతే మీకు నిజం అర్థమవుతుంది.